ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు చక్కని వాగ్దానంతో కూడిన మాట్లాడుతున్నాడు. ఇర్మియా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్కులో ఒక చక్కని మాట ఉన్నది. ఏమని అంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగున చెబుతూ ఉన్నాడు. ఇర్మియా, ఈ ప్రజలు నాకు మొర్రపెట్టిన ఎడల నేను వారికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డ, నీవు నేను దేవుని అడగగలిగితే, దేవుని దగ్గర మొర్రపెట్టగలిగితే, ప్రతి సమస్యల్లోంచి, ప్రతి ఇబ్బందుల్లోంచి, ప్రతి ఆటంకముల నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడు. మనము మొర్రపెట్టకపోతే ఆయన జవాబు ఇవ్వడు. అందుకే లోకంలో కూడా ఒక సామెత అంటారు, అడగందే అమ్మాయిన కూడా అన్నం పెట్టదంట. అలాగనే దేవునికి నీవు ప్రార్థించకుండా, నీవు అడగకుండా నీవు జవాబును పొందుకోలేవు. అందుకే ఆయన అంటాడు, నన్ను అడుగు ప్రతి వారికి నేను ఇస్తానని చెబుతున్నాడు. నన్ను ఎవరైతే తడతారో నేను వారికి ద్వారములు తెరుస్తానంటున్నాడు. ఈ రోజున నీవు ఆయనను అడగగలిగితే, ఆయన తలుపులు నీవు తట్టగలిగితే, ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు. ఆయన మన ప్రార్థనలు దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. కనుక ఈ రోజునైనా నీవు దేవునిని అడగగలిగితే, ఆయనకి ప్రార్థన చేయగలిగితే, ఆయన మన ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. ఆయన ప్రతి సమస్యల్లో నుంచి ఆయన మనల్ని విడిపించబోతున్నాడు. ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడిపించబోతున్నాడు. శరీర బలహీనతల నుంచి విడిపించబోతున్నాడు. ఒక గొప్ప వాత్సల్యముతో మనల్ని నింపబోతున్నాడు. ఒక గొప్ప కృపతో ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. నీవు ఇప్పుడైనా సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోగలిగితే, నీవు ఆయన దగ్గరికి రాగలిగితే, నీవు ఆయనను అడగగలిగితే, ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంత కేకలు వేసినా, ఎంత పిలిచినా, ఎంత బతిమాలుకున్నా ఆయన నీకు దొరకడు. ఆయన దొరుకు కాలంలో నేను వెతకాలి. ఆ సమయాన్ని నీవు గ్రహించుకొని, ఇదే అనుకూల సమయం అని నీవు అడగగలిగితే, ఆయన మనకు జవాబునివ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.